2025 మే 7 రాత్రి 1:44. భారత్ నిద్రపోలేదు. సరిహద్దులు మౌనంగా లేవు. ఆకాశం నిశ్శబ్దంగా కనిపించింది. కానీ అక్కడ ఒక తుఫాను పుడుతుంది. ఒక కోడ్ పేరు దేశం మొత్తం రక్తం మరిగించేలా చేసింది. ఆ పేరు ఆపరేషన్ సింధూర్. ఏప్రిల్ 22 కాశ్మీర్లోని పహల్గామ్ పచ్చని కొండలు, నవ్వులు, సంతోషంగా తిరుగుతున్న అమాయక ప్రజలు. కానీ కొన్ని సెకండ్లోనే ఆ స్వర్గం నరకంగా మారిపోయింది. ఉగ్రవాదుల తోటాలు 26 మంది ప్రాణాలు తీసేశాయి. ఆ రోజు కొన్ని ఇళ్లలో దీపాలు ఆరిపోయాయి. కొన్ని పిల్లల తండ్రిని కోల్పోయారు. కొన్ని మహిళలు సింధూర్ శాశ్వతంగా తుడిచిపోయింది. కానీ ఈసారి భారత్ మౌనంగా ఉండలేదు. ఢిల్లీ భూమి మీద అడుగున్న ఒక రహస్య గది. అక్కడ భారత ఆర్మీ, వాయుసేన, నౌకాదళం ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి దాడి కాదు, హెచ్చరిక ఇవ్వాలి. మే 7 అర్ధరాత్రి దాటింది. భారత్ వాయుసేనకు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలు నిశ్శబ్దంగా ఆకాశంలోకి ఎగిరాయి. వాటితో పాటు స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులు, అత్యాధునిక డ్రోన్లు. ప్రతి టార్గెట్ ముందే ఫిక్స్ అయింది. లక్ష్యం ఒక్కటే, ఉగ్రవాదుల శిబిరాలు. ఆ రాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మరియు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలని భారత్ మెరుపు దాడి చేసింది. 25 నిమిషాలు అంతే. కానీ ఆ 25 నిమిషాలు ప్రపంచానికి ఒక కొత్త భారత్ను చూపించాయి. ఈ ఆపరేషన్కి సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఎందుకంటే పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి భార్యల సింధూర్ ఈ రోజు నేలకు పడిపోయింది. భారత్ చెప్పాలనుకున్నది ఒక్కటే, ఒక భారత మహిళ కన్నీరు కారితే దానికి సమాధానం తప్పకుండా వస్తుంది. ప్రపంచ దేశాలు ఒక్కసారిగా భారత్ వైపు చూశాయి. ఎందుకంటే ఈసారి భారత్ యుద్ధం చేయలేదు, కానీ తన శక్తి ఎంతుందో చూపించింది. భారత్ స్పష్టంగా ప్రకటించింది, మా లక్ష్యం పాకిస్తాన్ కాదు, మా లక్ష్యం ఉగ్రవాదం. ఆపరేషన్ సింధు తర్వాత ప్రపంచం అర్థం చేసుకుంది, ఇది పాత భారత్ కాదు, ఇది దాడి జరిగితే సమాధానం చెప్పే భారత్. టెక్నాలజీతో, ఖచ్చితత్వంతో, అత్యాధునిక ఆయుధాలతో భారత్ ఇప్పుడు కేవలం దేశం కాదు, ఒక హెచ్చరిక. కొన్ని ఆపరేషన్ యుద్ధాలు గెలుస్తాయి, కానీ కొన్ని దేశం యొక్క ఆత్మను మేల్కొల్పుతాయి. ఆపరేషన్ సింధూర్ అలాంటి ఒక కథ. భారత్ మర్చిపోదు, భారత్ క్షమించదు, కానీ సమాధానం ఇవ్వకుండా ఉండదు. జై హింద్.